వెల్కమ్ టు ఎమిగోస్ ఐఏఎస్. జరగబోయే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 2024లో ఉన్నాయి. వీటికి సంబంధించి తెలంగాణ ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలు ఎట్లా ఉన్నాయి, వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం ఎట్లా సేకరించాలి, సో అసలు ప్రశ్నలు డేటా ఆధారంగా వస్తాయా లేదు డేటాను ఎనాలిసిస్ చేస్తూ వస్తాయా అనే దాని మీద కొన్ని మోడల్ క్వశ్చన్స్ నమూనా ప్రశ్నలు చూసే ప్రయత్నం చేద్దాం. సో వీటికి సంబంధించి మేము ఈ ప్రశ్నలు చాలా ఎక్స్పర్ట్స్తో తయారు చేయించుకున్నాం. అట్ ది సేమ్ టైం అసలు డేటాని అనాలిసిస్ చేస్తూ డేటాని పూర్తిగా ఇస్తూ 2024లో జరగబోయే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి అన్ని ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా తెలంగాణ ఎకనామిక్ సర్వే తెలుగు అకాడమీ ఆధారంగా మేము ఎమిగోస్ ఐఏఎస్ యాప్లో పూర్తి స్థాయి తెలంగాణకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని చాప్టర్లను విస్తృతంగా సబ్జెక్ట్ను అందిస్తూ ఎనాలిసిస్ చేస్తూ మేము ఇవ్వడం జరిగింది. సో వాటి కోసం అసలు ప్రశ్నలు ఎట్లా వస్తాయని, ఆ ప్రశ్నల్లో జవాబులు ఎట్లా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ క్లాసెస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఒకసారి అసలు కొన్ని ప్రశ్నలను మోడల్ క్వశ్చన్స్ని కొన్ని చేసి చూద్దాం, ఎట్లాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి గతంలో గ్రూప్ 2 కానీ మొన్న గ్రూప్ 1, 3 ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కానీ తెలంగాణ డేటాకి సంబంధించిన క్వశ్చన్స్ డైరెక్ట్ కన్నా ఎనలైటికల్ యాంగిల్లో ఉన్నాయి కాబట్టి వాటినే మనం ప్రత్యేకంగా చూద్దాం. ఒక ప్రశ్న చూద్దాం. ఇందులో భాగంగా ఈ క్రింది అంశాలను పరిశీలించండి, సరికాని వాటిని గుర్తించండి. అందులో ఆప్షన్ ఏ, తెలంగాణ ఈజ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో 2016 నుంచి ఇప్పటి వరకు మొదటి 3 స్థానాలను పొందుతుంది. ఆప్షన్ బి, నీతి ఆయోగ్ EAI 2020 ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాలలో 2వ స్థానం తెలంగాణ పొందింది. నెక్స్ట్ సి, 2014-15 నుంచి 2023-24 మధ్య పారిశ్రామిక ఉపరంగాల CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 4 ఉపరంగాల్లో విద్యుత్, నీటి సరఫరా, గ్యాస్ మరియు నిర్మాణ రంగం దేశ CAGR కన్నా అధికంగా ఉంది. డి, పారిశ్రామిక ఉపరంగాల్లో అధిక వాటాను నిర్మాణ రంగం కలిగి ఉంది. ఇది ప్రశ్న. దీనికి సంబంధించి సరికాని వాణిని గుర్తించండి అన్నాడు. సరికాని వాణిని గుర్తించడం కోసం ఆన్సర్ వచ్చేటప్పటికి బి మరియు డీలు సరికాని ఆన్సర్. అంటే ఏంటి? నీతి ఆయోగ్ EAI 2020 ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది, కానీ భూ పరివేష్టిత రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది. కాబట్టి దీని ఆన్సర్ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డీకి సంబంధించినంత వరకు పారిశ్రామిక ఉపరంగాల్లో అధిక వాటాను నిర్మాణ రంగం కాదు కలిగి ఉన్నది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కలిగి ఉన్నది. ఇక నెక్స్ట్ సో రెండో ప్రశ్న, 2023-24 సంవత్సరం నుంచి తెలంగాణ వర్షపాతం వివిధ సీజన్లో అధికం నుంచి అల్పానికి అమర్చండి. నైరుతి ఋతుపవనాల కాలం, ఏ, బి ఈశాన్య ఋతుపవనాల కాలం, సి వేసవి కాలం, డి శీతాకాలం. ఆన్సర్ వచ్చేటప్పటికి ABCD రైట్ ఆన్సర్ అని చెప్పుకోవాలి. సాధారణంగా ఏంది ఇది మళ్ళీ రైట్. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే వేసవి కాలం కన్నా శీతాకాలం అనుకుంటాం, కానీ ఎక్కువ వర్షపాతం అంటే 3వ స్థానంలో వేసవి కాలంలోనే కనిపిస్తుంది. దీని ఆన్సర్ వచ్చేటప్పటికి ABCD. ఇక్కడ 80% నైరుతి ఋతుపవనాలు, తర్వాత ఈశాన్య ఋతుపవనాలు, వేసవి కాలం సుమారుగా మనకు సంబంధించినంత వరకు 51 మిల్లీమీటర్లు పడుతుంది. ఆ తర్వాత శీతాకాలంలో వర్షపాతం నమోదవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రశ్నని కనుక మనం చూడగలిగితే ఎకానమీకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. స్థూల సేద్య భూమి = నికర సేద్య భూమి ప్లస్ 2 లేదా అంతకన్నా ఎక్కువ పంటలు పండే భూమి. సాగునీటి సాంద్రత బి, సాగునీటి సాంద్రత స్థూల నీటిపారుదల గల భూమి బై నికర నీటిపారుదల గల భూమి. సి, నీటిపారుదల నిష్పత్తి నికర పంట భూమి బై నికర నీటిపారుదల గల భూమి. డి, పంటల సాంద్రత స్థూల సేద్య భూమి బై నికర సేద్య భూమి. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో సరైన వాటిని గుర్తించమన్నాడు. సరైన విషయానికి వచ్చేటప్పటికే అన్నీ సరైన ఆన్సర్లు కానీ మనం ABCDలు సరైన ఆన్సరే. కాకపోతే ఈ ప్రశ్నలో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే సాగునీటి సాంద్రత అంటే ఏంటి, నీటిపారుదల నిష్పత్తి, పంటల సాంద్రత, స్థూల సేద్య భూమి, నికర సేద్య భూమి లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వీటిలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంటే 2014 నుంచి 2022-23 వరకు ఉన్న డేటా ప్రకారం వీటిలలో వచ్చిన మార్పులు ఏంటి అనేది మనకు కావాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇవి ఈ క్రింది వానికి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. రైట్. ఇంకో ప్రశ్న చూద్దాం. తెలంగాణ వ్యవసాయ కమతాల గురించి. తెలంగాణ వ్యవసాయ కమతాల విషయంలో తెలంగాణ వ్యవసాయ కమతాలు 11వ గణన ఆధారంగా సరైన అంశాలను గుర్తించండి. ఏ, సగటు కమత పరిమాణం తగ్గుతూ ఉపాంత కమతాల విస్తీర్ణం మరియు వాటి సంఖ్య పెరుగుతుంది. బి, సగటు కమత పరిమాణం తగ్గుతూ
ఉపాంత కమతాల విస్తీర్ణం మరియు సంఖ్య తగ్గుతుంది. సి కులాల వారీగా ఎస్సీలలో ఉపాంత కమతాలు అధికం మరియు మధ్యస్థాయి పెద్ద స్థాయి కమతాల్లో వారి శాతం చాలా తక్కువ. డి సగటు కమతం అధికంగా ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ 4 ఆప్షన్స్ సంబంధించి సరైన అంశాల విషయానికి వచ్చేటప్పటికీ సరైన అంశం ఆప్షన్ 4 అని చెప్పుకోవాలి. ఏసీలు సరైన అంశాలుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏసీ అంటే ఏంటి అంటే సగటు కమత పరిమాణం తగ్గుతూ ఉపాంత కమతాల విస్తీర్ణం పెరుగుతుంది. సి వచ్చేటప్పటికి ఎస్సీ కులాల వారీగా ఎస్సీల్లో ఉపాంత కమతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటి సంఖ్య ఎక్కువగా ఉంది. మధ్యస్థాయి పెద్ద స్థాయి కమతాల్లో వాళ్ళకి అసలు లేదు అని చెప్పవచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏ మరియు సి. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి తెలంగాణ ఎకానమీలో ఇంకొక ప్రశ్న చూద్దాం. 2024-25 బడ్జెట్లో సరైన అంశాలను గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో రాష్ట్ర సొంత పన్ను రాబడి అధికంగా ఉంది. ఏ. బి 2021-22 నుంచి 2022-23లో పన్నేతర రాబడి స్వల్పంగా పెరిగింది. సి కేంద్ర పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 21% ఆదాయం వస్తుంది. డి కేంద్ర గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో అతి తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఈ ప్రశ్న బడ్జెట్కి సంబంధించిన ప్రశ్న, దీని ఆన్సర్ వచ్చేటప్పటికే ఏబిసిడీలు అన్నీ సరైన అంశాలే. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సొంత పన్ను ద్వారా అధికంగా ఉంది, పన్నేతర రాబడి వాటా స్వల్పంగా పెరిగింది, కేంద్ర ప్రభుత్వ వాటాలో రాష్ట్ర ప్రభుత్వానికి 21% వచ్చింది, గ్రాంట్లు అతి తక్కువగా వచ్చినాయి. సో ఈ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏబిసిడి రైట్ ఆన్సర్లు అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ వ్యవసాయానికి సంబంధించిన ఇంకో ప్రశ్న కనుక మనం చూస్తే, తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఏ 2014 తర్వాత స్థూల నీటిపారుదల గల భూమి విస్తీర్ణం రెట్టింపైంది. బి ప్రస్తుత నికర సేద్య భూమి విస్తీర్ణంలో స్థూల సేద్య భూమితో పోలిస్తే అధికంగా ఉంది. సి 2014లో పంటల సాంద్రతతో పోల్చినప్పుడు ప్రస్తుత పంటల సాంద్రత తగ్గింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థూల సేద్య భూమిలో మొదటి స్థానంలో ఉంది. ఈ ఆప్షన్స్ 4 ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆన్సర్ అనేది 1 ఆన్సర్గా చెప్పవచ్చు. ఏ మాత్రమే సరైనదిగా గుర్తించవచ్చు. అంటే 2014 తర్వాత స్థూల నీటిపారుదల విస్తీర్ణం రెట్టింపైంది. ప్రస్తుత నికర సేద్య భూమి కన్నా వాస్తవంగా స్థూల సేద్య భూమితో పోలిస్తే అంటే స్థూల సేద్య భూమి ఎక్కువగా ఉంది, నికర సేద్య భూమి తక్కువగా ఉంటుంది. 2014 పంటల సాంద్రత పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు, నల్గొండ జిల్లా సో మనకు సంబంధించినంతవరకు స్థూల సేద్య భూమిలో అధికంగా ఉన్నట్టు మనం చెప్పొచ్చు. సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్, ఏ మాత్రమే దీనికి సంబంధించిన ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇక ఇంకొక ప్రశ్నను కనుక మనం చూస్తే, తెలంగాణ సాగునీటి వనరుల విషయంలో తప్పుగా ఉన్న అంశాలను గుర్తించండి, సరికాని అంశాలను గుర్తించండి అని అంటాడు. ఏ 1956లో తెలంగాణ సాగునీటి వనరుల్లో సాంప్రదాయ లేదా ఉపరితల బావులు మొదటి స్థానంలో ఉన్నాయి. బి 1956 నుంచి 2015-16 మధ్య సాగు విస్తీర్ణంలో చెరువుల వాటా తగ్గింది. సి 2014-15 నాటికి తెలంగాణలో అతి తక్కువ సాగునీటి సౌకర్యం ఇచ్చేవి కాలువలు. డి 1956 నుంచి 2015 మధ్య సాగునీటి విస్తీర్ణంలో కాలువల వాటా పెరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికే తప్పుగా ఉన్న అంశం వచ్చేటప్పటికే డి మాత్రమే తప్పైన అంశం. 1956 నుంచి 2015 మధ్య సాగునీటి వనరుల విషయంలో కాలువల ద్వారా వ్యవసాయ వాటా 3%, 11% నుంచి 3%కి తగ్గింది. అంటే దీనికి సంబంధించిన విషయాలు 56 నుంచి ఎట్లున్నాయంటే ఉపరితల బావులు అధికంగా ఉన్నాయి, మొదటి స్థానంలో ఉండే. ఇప్పుడు ఉపరితల బావుల స్థానంలో మొత్తం బోరు బావుల స్థానం పెరిగింది. 1956 నుంచి 2015-16 మధ్య చెరువుల వాటా బాగా తగ్గింది. 2014-15 నాటికి అతి తక్కువ సాగునీటి సౌకర్యం ఇచ్చేవి కాలువలే, జస్ట్ 3% మాత్రమే ఇస్తున్నాయి. 1956 నుంచి 2015 మధ్య సాగునీటి విస్తీర్ణంలో కాలువల వాటా పెరిగిందన్నాడు, కానీ వాస్తవంగా తగ్గింది. సో ఇది దీనికి సంబంధించిన అంశం డి మాత్రమే అని చెప్పొచ్చు. సో ఈ క్వశ్చన్లు ఇట్లా వచ్చే అవకాశం ఉంది. ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ రకరకాల ఎగ్జామ్స్లో కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు 2024లో గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రాసే అభ్యర్థుల కోసం తెలంగాణ ఎకానమీ డేటాను సింప్లిఫై చేస్తూ వాటి ఆధారంగా ప్రశ్నలు ఈ విధంగా వస్తాయి. కాబట్టి మనం అమిగోస్ ఐఏఎస్ యాప్లో పూర్తి స్థాయి సిలబస్ని ఎనలైటికల్గా ఎనాలిసిస్ చేస్తూ ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో వాటికి సంబంధించిన ఆన్సర్లన్నీ చాలా క్లియర్గా మేము చర్చించడం జరిగింది. అమిగోస్ ఐఏఎస్ యాప్లో దీనికి సంబంధించిన తెలంగాణ ఎకానమీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించిన కోర్సు మీకు అందుబాటులో ఉంది. సో మీరు వినియోగించుకోగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.